రాకడకు మునుపు, మరణము మనకు రాక మునుపు ఇటువంటి యొక్క గ్రంథ పఠనాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ 3వ దినమ సాయంత్రం మందు మనలందరినీ సమకూర్చిన దేవుని సాన్నిధ్యము కొరకై మనం అధికమైన కృతజ్ఞత గలవారుగా ఉండవలను. కొనసాగించి దేవుడే మంచి బోధకుడుగా, ఆత్మదేవుడే మనకి మంచి బోధకుడుగా ఉండి ఈ దినమందును నీ మీద కనుదృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము బోధించుదునని చెప్పిన దేవుడు మనకు మంచి బోధకుడుగా బోధించినట్లు కొంచెంసేపు చేతులెత్తి మనం దేవునికి స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినాలలో మనం ధ్యానించుకున్నటువంటి వేద పట్టణం యొక్క అంశము ఈ లోక రాజ్యములు, నిశ్చలమైన దేవుని రాజ్యం అనే అంశాన్ని గురించి మనం గత 2 దినాలు ధ్యానించుకొని ఉన్నాం. ఈ దినమందును హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంకొకసారి అనే మాట చెలింపచేయబడనివి నిలకడగా ఉండి నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. 28వ వాక్యం సారి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. ప్రభునామానికి స్తోత్రం. మన అంశం ఈ లోక రాజ్యములో నిశ్చలమైన దేవుని రాజ్యం. ప్రభునామానికి స్తోత్రం. ఈ దినమందు ఈ లోక రాజ్యముల యొక్క ముగింపు ఎలాగా కలగబోవచ్చున్నది అనే అంశాన్ని గురించి కొద్దిసేపు మనము ధ్యానించుకొని, ఎందుకంటే 6వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. ప్రభునామానికి స్తోత్రం. ఈ 6వ దూత ఎప్పుడు బోర ఓదబోతుంది, అంతవరకు ఎందుకు ఈ లోక రాజ్యములు ప్రభు రాజ్యముగా మారకుండా ఉన్నవి అనేది ఈ దినమందు మనం కొద్దిసేపు మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. ప్రభునామానికి స్తోత్రం. ఈ లోక రాజ్యములు అని చెప్పబడేవి క్రీస్తు శకం 500 శతాబ్దంలో ఈ లోకంలో బబులోను సామ్రాజ్యం ఉన్నప్పుడు, నెబుకద్నెజర్ రాజు దానికి రాజుగా ఉన్నప్పుడు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ రాజ్యానికి తర్వాత ఏమి జరగబోతుందనేది నెబుకద్నెజర్ రాజుకు స్వప్నములో ఒక ప్రతిమను చూపాడు. ప్రభునామానికి స్తోత్రం. ఆ ప్రతిమను దేవుడు బయలుపరిచిన ఉద్దేశం ఇక లోకంలో రాబోయే రాజ్యం యొక్క స్థితిగతులు తెలుసుకున్నట్టుకే దేవుడు బయలుపరిచాడు. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 31వ వాక్యం నుండి మనం చదివినప్పుడు దానియేలు నెబుకద్నెజర్ రాజు కలలో చూసినటువంటి ప్రతిమను గురించి చెప్పుచు ఆ ప్రతిమ యొక్క ఒక్కొక్క భాగములు ఏ ఏ రాజ్యములు భూలోకములో బబులోను రాజ్యమునకు తర్వాత రాబోచున్నవని ఆ అధ్యాయం అంతటిలో వివరించి చెప్పబడినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చిట్ట చివరిగా ఆ దానియేలు యొక్క ప్రతిమను మనం చూసినప్పుడు
ఆ చివరిగా పాదములు, ఆ పాదములకు 10 వేళ్ళు. ప్రభునామానికి స్తోత్రం. ఆ 10 వేళ్ళే ఈ లోకంలో వచ్చే చివరి రాజ్యము. ఆ రాజ్యమునకే అంత్యక్రీస్తు అధిపతిగా ఉండబోచున్నాడు. మనం జీవించుచున్న ఈ లోకం అంత్యక్రీస్తు యొక్క పరిపాలన కొరకై ఒక విధంగా అది సిద్ధపడుతూ ఉన్నది. ఆ రాజుల కాలంలో చేతి సహాయం లేనటువంటి ఒక రాయి వచ్చి ఆ ప్రతిమను మోదినందువన అది దంచబడినటువంటి పొట్టు వలె అది చెదరి గాలికి కొట్టుకొని పోయినది. ఆ రాయి పెద్ద సర్వభూతలమంతా పెద్ద రాయిగా మార్చబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఇది ఆయన చూసినటువంటి దర్శనం. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, ఇక ఈ భూలోకానికి ఏమి జరగబోతుంది? మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఇప్పుడున్న రాజ్యముల యొక్క ముగింపుని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా చెప్పుచున్నది. మన అంశం ఈ లోక రాజ్యములు గనక, లోకరాజ్యం మన అంశములో ఒక భాగము గనక, ప్రభువైన యేసు భూలోకములుండే దినాలలో మత్తయి సువార్త 24వ అధ్యాయం యేసు యొద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి, ప్రభువా, నీ యొక్క రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని యేసు యొద్ద అడిగినప్పుడు యేసు తేటగా వారికి సత్యాన్ని బోధించున్నాడు. ప్రభునామానికి స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వాక్యములో మనం చదివినప్పుడు, ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవని మాతో చెప్పమని యేసుతో శిష్యులు అడిగినారు. ప్రభునామానికి స్తోత్రం. అందులో అనేక సూచనల గురించి యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. దానిలో చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యమందు, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిన మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక అని దానియేలు యొక్క ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి ఒక ప్రవచనాన్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములుండే దినాలలో ఈ లోక రాజ్యాలకు ఎలాగో ఒక ముగింపు కలగబోతుంది అనే ఒక సత్యాన్ని, జరగబోయే సత్యాన్ని ఒక ప్రవక్తగా, ప్రవచన రీతిగా దానియేలుకు దేవుడు చూపినటువంటి ఒక ప్రవచనాన్ని ఎత్తి 2000 సంవత్సరాల క్రితం దేవుడు శిష్యులకు ఒలీవ కొండ మీద బోధించాడు. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, ఈ దానియేలు యొక్క ప్రవచనం, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనం ఏమిటి? మొదటి దినమందు వచ్చిన వారికి అందరి చేతిలో ఇటువంటి ఒక పట్టం ఇవ్వబడి ఉంటుంది. ప్రభునామానికి స్తోత్రం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకవేళ అది తెలియకుండా ఉండవచ్చును. అటువంటి వారు ఈ చార్ట్లో మీరు చూడవచ్చు. ప్రభునామానికి స్తోత్రం. దానియేలుకి ఇవ్వబడినటువంటి ప్రవచనాన్ని గురించి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యం నుండి 27వ వాక్యం వరకు మనము చదివినప్పుడు, దానియేలు 9వ అధ్యాయంలో బబులోను దేశ చెరలో ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉండగా 70 సంవత్సరాల వారి చెర జీవితం తొలగింపబడి వారు తిరిగి యెరూషలేముకు పోవుదురనే సత్యాన్ని ఆ గ్రంథాలు చదవగా అతడు గ్రహించి, ఆ దినమందు అతడు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తేటగా మనకు తెలియజేస్తున్నది. ప్రభునామానికి
మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో మనం చదివినప్పుడు దానియేలు మాదీయుడగు అహస్వరేసు యొక్క కుమారుడైన దర్యావేషును కల్దీల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి యొగుచున్నవని గ్రంథములను వలన గ్రహించి తిని అంతటి నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రభునామానికి స్తోత్రం. 70 సంవత్సరాల చెర ఇశ్రాయేలులకు దేవుడు వారి చెరలోనికి పోటుకు మునుపుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. దానికి కారణం ఏమనేది ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మీరు చదివినట్లయితే గ్రహించుకొనవచ్చును. ఇశ్రాయేలు జనుల యొక్క హృదయము కఠినమైపోయినది. ప్రవక్తలు ఎంతగా హెచ్చరించినప్పటికీ జనులు ప్రవక్తల యొక్క మాటకు చెవి యొక్కలే. ప్రభునామానికి స్తోత్రం. ప్రవక్తల యొక్క మాటలను వారు తృణీకరించి ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో మనము చదివినప్పుడు వీరి 70 సంవత్సరాల చెరగపోటుకు ముఖ్యమైన కారణం ఏమంటే ప్రవక్తల ద్వారా ఎంతగా వారికి దేవుడు బుద్ధి చెప్పి దేవుని యొద్దకు తిరగమని చెప్పినప్పటికీ వారు తిరగక వారు హృదయములలో కఠినత్వం గలవారుగా వారు మార్చబడ్డారు. ప్రభునామానికి స్తోత్రం. 11వ వాక్యం 12వ వాక్యం ఇర్మియా 18వ అధ్యాయం 11, 12 వాక్యములలో మనము చదివినప్పుడు వారిని దేవుని వైపు తిరుగుమని వారు సెలవిచ్చినప్పుడు ప్రవక్తలు వారి మాటను వారు వినలేదు. 12వ వాక్యంలో చెప్పబడినది అందుకు వారు 11వ వాక్యం చివరిలో మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకున్నాడని వారికి చెప్పబడినది. కారణం ఏమంటే వారికి ఒక ఆలయం ఉండినది. ఆ ఆలయంలో దేవుడు మహిమగా దిగి వచ్చి వారి మధ్యలో జీవించుచు ఉండెను. అయితే దేవునికి అసహ్యమైన హేయమైన ప్రియము లేని అన్య దేవతలకు ఆరాధన చేసినందున దేవుని మహిమ వారి నుండి కొద్దిగా తొలగుటకు ప్రారంభించబడినది. అందువలన మీ మార్గములను మీ క్రియలను మీరు చక్కపరుచుకోనమని చెప్పినప్పుడు 12వ వాక్యం ఇర్మియా 18:12లో అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పుననే ప్రవర్తించుదామని చెప్పి ఉన్నారు. ప్రభునామానికి స్తోత్రం. అందుకే వారికి మీదట చీకటి మట్టుకున్న వారి హృదయం కాల్చబడిన కుండలాగా మార్చబడిన. చీకటి మట్టి చెడిపోతే తిరిగి పాత్రను రూపించవచ్చు. కాల్చబడిన కుండ పగిలితే దాన్ని అంటించలేరు. అందుకే ఇర్మియా 19వ అధ్యాయంలో కాల్చబడిన ఒక కుండకు ఇశ్రాయేలుల జీవితము పోల్చబడినది. దేవుడు తన జనుల్ని ప్రేమించినందున వారిని ఈ విధంగానే చక్కపరచవలసినది దేవుని ఉద్దేశం కనుక బబులోను చెరకు దేవుడు వారిని పంపించాడు. ప్రభునామానికి స్తోత్రం. ఆరాధన సమయంలో పలు విధాలైన చెరల గురించి కూడా మనం విని ఉన్నాం. దేవుని జనులకు చెరను దేవుడు అనుమతించే ఒక ఉద్దేశం మన హృదయం మెత్తనగా మార్చబడుట కనుకే. ప్రభునామానికి స్తోత్రం. ఈ 70 సంవత్సరాలు వారికి సంపూర్తి అయినప్పుడు దానియేలు గ్రహించి ఉపవసుండి ప్రార్థన చేసి పాపపు ఒప్పుకోలు చేశారు. మీరు దానియేలు గ్రంథములో ఆ సత్యాన్ని తేటగా చదివేటప్పుడు దానియేలు ఉపవాస ప్రార్థన చేసి ముగించేటప్పుడు గాబ్రియేలు దూత పరలోకము నుండి ఆయన యొద్దకు పంపబడ్డాడు. ప్రభునామానికి స్తోత్రం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో మనము చదివినప్పుడు 20వ వాక్యం నుండి కింద మనము చదువుతున్నాం. దానియేలు పలు మాటలు చెప్పి ప్రార్థన చేయుచుండగా 21వ వాక్యంలో 20వ వాక్యం నుండి నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగన మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనములో చూచిన
అతి ప్రకాశమానమైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టి అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింపు శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు గనక నువ్వు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళమని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతి తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుమని గాబ్రియేలు దూత ఉపవాసముండి ప్రార్థించి పాప ఒప్పుగోలు చేసి దేవుని సన్నిధానంలో తను తగ్గించుకునేటప్పుడు క్రీస్తుకు పూర్వం దాదాపుగా 2005వ సంవత్సర క్రితం దానియేలుకు తన జనులకు ఏమి జరగబోతుంది, చెరలో ఉన్న తన జనులకి ఏమి జరగబోతుంది అనేది దేవుడు బయలుపరిచాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. భవిష్యత్తుని గురించి చింత లేకుండా ఒక నిశ్చయితో కూడా ఒక ధైర్యంగా ఈ విశ్వాస మార్గంలో మనం ముందుకు సాగుట కొరకై ఇక జరిగే సంభవాలన్నీ కూడా దేవుడు మనకి బయలుపరిచి ఈ సత్యంలో రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఈ రాజ్యముల యొక్క, ఈ లోక రాజ్యముల యొక్క ముగింపును గురించి చెప్పేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవక్త అయిన దానియేలు చెప్పినటువంటి ప్రవచనాన్ని గురించి యేసు చెప్పాడు. ప్రభునామానికి స్తోత్రం. ఈ దానియేలుకి చెప్పబడిన సత్యం ఏమంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 24వ వాక్యం నుండి 27వ వాక్యం వరకు మనం చదివినప్పుడు, ప్రియులారా, ఇది కొంచెం లోతైనటువంటి కార్యము. పరిశుద్ధ గ్రంథం బాగా లోతుగా చదివితే తప్పితే ఇది మీకు అర్థం కాదు. అయినా ఈ లోక రాజ్యం యొక్క అంతాన్ని గురించి మనం తెలుసుకునేదానికి బైబిల్లో ప్రవక్తలు ప్రవచనాలు చెప్పి ఉన్నారు. వీటిని మనం క్షుణ్ణంగా ధ్యానించి నేర్చుకొనకపోతే ఈ లోకములో ఏం జరగబోతుంది, మనం ఈ లోకములో ఎలాగ సిద్ధపడాలనే కార్యం మనం ఎరుగుని వారిగా మారిపోదుము. ప్రభునామానికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పినట్లుగా ప్రవక్త అయిన దానియేలు చెప్పినటువంటి ఆ ప్రవచనం బయలుపరచబడిన కార్యం ఏమంటే, తన జనులైన యూదులకు వారు ఆరాధించే ఆలయానికి ఏమి జరగబోతుంది అనేది వారికి బబులోను దేశములో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు. ఈ చార్ట్లో మీరు చూస్తే 70 దానియేలు యొక్క 70 వారాలని ఇక్కడ రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఆ దానియేలు యొక్క 70 వారాలని ఇక్కడ రాయబడినది. ఆ 70 వారాల గురించే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యం నుండి 27వ వాక్యం వరకు రాయబడినది. అందరూ కలిసి చెప్పండి. నేను చాలా సులువుగా మీకు అర్థమయ్యేటట్లు క్లుప్తంగా నేను చెప్తాను. దానియేలు ఉపవాసం ఉండి పాప ఒప్పుకోలు చేసి దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయుచున్నప్పుడు ప్రకాశమానమైన గాబ్రియేలు దూత దానియేలుకు వచ్చి దర్శనమిచ్చి తనకు తర్వాత తన జనులైన యూదులకి ఏం జరగబోతుందో బయలుపరిచాడు. ప్రభునామానికి స్తోత్రం. అక్కడ 70 వారాల గురించి రాయబడినది. ప్రియులారా, 70 వారం అనేది ఆ హెబ్రీ భాషలో మనం చదివినప్పుడు 70 వారాలు అనేది ఒక వారం, ఒక సంవత్సరం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 70 × 7 అట్లా మనం లెక్క పెట్టుకోవాలా. ఎవరు గందరగోళం కానవసరం లేదు. ప్రభునామానికి స్తోత్రం. క్లుప్తంగా మీకు దీని గురించి చెప్తున్నాను. ఈ 70 వారాల్లో తన జనులకు జరిగే 6 కార్యాల గురించి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడినది. చదువుతూ ఉండగా మనం విందాం. చదువు. తిరుగుబాటును మాన్పుటకును, పాప నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. హల్లెలూయా.
ప్రభునామానికి స్తోత్రం. ఇంకోసారి మేము దీని గురించి చెప్తున్నాం. ఈ 70 వారాల్లో తన జనులకు ఏం జరగబోతుందో, తన పరిశుద్ధ పట్టణమైన యెరూషలేం దేవాలయానికి ఏం జరగబోతుందో దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. దానిలో 6 కార్యాల గురించి రాయబడినది. క్లుప్తంగా ఇంకొకసారి కూడా మనం చదివినప్పుడు, 1 తిరుగుబాటును మాన్పుటకును, 2వది పాపమును చదవండి, దయచేసి చదవండి 24 1 తిరుగుబాటును మాన్పుటకును, లెక్క పెట్టుకోండి. 1 తిరుగుబాటు మాన్పుటకు, 2 పాపమును నివారణ చేయుటకును, 2వది పాపాన్ని నివారణ చేసేది, 3వది దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసేది, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరిచేది. 4 కార్యాలు. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, 5వది దర్శనము ప్రవచనాన్ని ముద్రించటం, 6వ కార్యం అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ ప్రభునామానికి స్తోత్రం. 6వ కార్యం అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడం. హల్లెలూయా. ఈ బైబిల్ స్టడీలో కొత్తగా చాలా మంది వచ్చుంటారు కదా, బైబిలే చాలా మందికి తెలియదు. దీన్ని మనం ఎందుకెంత లోతుగా ధ్యానించుకోవాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రవచనాలను మనం ధ్యానించకపోతే మనకి లోతైన ప్రకాశం అనేది మన ఆత్మీయ జీవితంలో కలగదు, ఒక నిశ్చయిత అనేది కలగదు. ప్రభునామానికి స్తోత్రం. 15 రోజులు సూర్యునైనా చంద్రునైనా చూడకుండా పౌలు ఓడ ప్రయాణంలో పోయేటప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక తప్పించుకొని ప్రాణంతో బతుకుతామని వాళ్ళకి తెలియదు. ఒక దూత వచ్చి పౌలుతో మాట్లాడింది, పౌలా భయపడకు, నీవు రాజు ఎదుట నిలవబడాలని చెప్పిన వెంటనే చిమ్మ చీకటిగుండే ఆ కాలంలో అందరిని ధైర్యపరిచి, నేను సేవించే దేవుడు గత రాత్రి ఒక దూతను పంపి సంభవించబోయేది మనకు చెప్పాడు, అందువలన మీలో ఒక్కని ఎంట్రికైనా కింద రాలదని చిమ్మ చీకటిగా సూర్యుడైనా చంద్రుడినైనా చూడనటువంటి, నిరీక్షణ లేనటువంటి, ఇక మీదట తప్పించుకొని బ్రతకతామానే నిరీక్షణ లేని కాలమందు దూత ఏం చెప్పాడో అలాగనే జరుగుతుందని పౌలు విశ్వసించి ఆ మాటల్ని జనులకు చెప్పి వారిని విశ్వసింపజేశాడు. ఓడకే కానీ క్షేదం కలిగింది, ఆ జనులకు ఏ క్షేదం లేదు. అందరూ తప్పించుకొని ఆ పడవ యొక్క పలకలు పట్టుకొని అందరూ తప్పించుకుని అద్దరికి వెళ్ళినట్లుగా గ్రంథం చెప్పుచున్నది. ప్రభునామానికి స్తోత్రం. చీకటి నిండిన ఈ లోకాల్లో మనకు దేవుడు చెప్పిన ప్రవచన వాక్యాలను మనం స్థిరంగా విశ్వసించవలసినటువంటి అవసరత కలదు. ప్రభునామానికి స్తోత్రం. ఈ 70 వారాలు 3 భాగాలుగా విభజింపబడినది. ఎవ్వరూ దాని గురించినటువంటి చింతపడవద్దు. మీకు అర్థమయ్యేంత వరకు మీరు వినండి. అర్థం కాకపోతే పేపర్లో రాసుకొని ప్రార్థించండి. తగిన సమయం ముందు దేవుడు మీకు దాని యొక్క సత్యాన్ని బయలుపరుస్తాడు. ఆ ఇవ్వడిన పేపర్లోనే అక్కడ 49 సంవత్సరములని, 7 సంవత్సరాలను ప్రత్యేకంగా ఒక భాగంగా, తర్వాత 62 వారాలు, 7 వారాలు ఒక భాగము, తర్వాత 62 వారాలు ఇంకొక భాగంగా అక్కడ విభజింపబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఈ 24వ వాక్యములో చెప్పబడిన 6 కార్యములలో 69 సంవత్సరాలు, 69 వారాలలో ఈ 4 కార్యాలు వారి జీవితంలో నెరవేర్చబడినవి. ప్రభునామానికి స్తోత్రం. ఆ 69 సంవత్సరాలు లేదంటే ఆ 70 సంవత్సరాలు మొట్టమొదట ఎప్పుడు ప్రారంభించబడినదంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో మనం చదివినప్పుడు 25వ వాక్యములో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరి సమయమును మొదలుకొని, ప్రభునామానికి స్తోత్రం, బబులోను దేశంలో చెరగొన్నప్పుడు ఎస్రా గ్రంథం 1వ అధ్యాయములో మనం చదివితే అహస్వరోసు రాజు వారికి రాజుగా వారికి ఉండి ఉన్నాడు. అప్పుడు యెరూషలేములోనికి పోయి మీరు మీ దేవాలయాన్ని కట్టుకొని వచ్చునని ఆ కాలంలో పార్సిక దేశపు రాజైన కోరేసు వారిని పంపించినట్లుగా ఎస్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యములో రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. దానికి తర్వాత ఎస్రా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యములో రాజైన దర్యావేషు
ఆ ఆలయాన్ని కట్టేదాని కొరకై వారికి పూర్తిగా సహకరించారు. ప్రభునామానికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యములో మనము చదివినప్పుడు ఆ కాలమందు వారిని పరిపాలించుచున్నటువంటి అర్ధహశస్త రాజా యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టేదానికి నెహెమ్యాని పంపాడు. ఈ ఆజ్ఞ వారికి బయలుదేరినప్పటి నుండి వారు యెరూషలేమునకు వచ్చి అక్కడ పడిపోయిన దేవాలయాన్ని కట్టారు, ప్రాకారాలను కట్టారు. ఇదే ఎజ్రా గ్రంథములో మీరు చదవచ్చు. నెహెమ్యా గ్రంథములో ఎలాగ ప్రాకారం వారికి కట్టబడిందో మనం నేర్చుకోవచ్చును. ప్రభునామానికి స్తోత్రం. ఎప్పుడైతే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో కోరేసు రాజు ఆలయాన్ని కట్టాలని వారికి నిర్ణయించాడో, ఆజ్ఞించాడో, అప్పటి నుండి ఆ 70 వారాలు, ఒక వారం 7 సంవత్సరాలు. ప్రభునామానికి స్తోత్రం. ఆ దినం నుండి అది ప్రారంభించబడినది. మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24లో చెప్పబడినటువంటి 6 కార్యములలో 4 కార్యములు వారికి నెరవేర్చబడినాయి. రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి యెరూషలేమును కట్టవచ్చు, దాని వీధిని ప్రాకారాన్ని కట్టవచ్చని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 25వ వాక్యములో మనము చదివినట్లుగా అప్పటి నుండి ఆ 70 వారాలు ప్రారంభించబడ్డాయి. ప్రభునామానికి స్తోత్రం. ఆ 70 వారములో 69 వారాలు ఎప్పుడు ముగింపబడుతుందని అదే వాక్యములో రాయబడినది. అభిషిక్తుడు ఎప్పుడైతే సంహరింపబడతాడో అప్పుడే ఆ 69వ వారం ముగింపబడుతుందని 9వ అధ్యాయంలో 25వ వాక్యం ముందు మనం చదువుతున్నాం. ప్రభునామానికి స్తోత్రం. చదువుకుందాం. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. కందకం అని తెలుగులో రాయబడింది, ఇతర భాషల్లో ప్రాకారం అని రాయబడింది. 26వ వాక్యం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ప్రభునామానికి మహిమ కలుగునుగా. 25వ వాక్యంలో 7 వారాలని, 26వ వాక్యంలో 62 వారాలు, మొత్తం 7, 62, మొత్తం 69 సంవత్సరాలు, 69 వారాలు. ఈ 69 వారాలు 70 వారాలలో ఎప్పుడైతే యెరూషలేమును తిరిగి కట్టవచ్చని కోరేసు రాజు వారికి ఆజ్ఞించాడో అప్పటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించేంత వరకు వారికి నెరవేర్చబడినటువంటి దానియేలు ప్రవక్త చెప్పిన ఆ కాలం అనేది 69 వారాలుగా ముగింపబడినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దానికి తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వాక్యంలో ఆ 70 వారాల్లో 1 వారం మాత్రం ఇంకా వారి జీవితంలో నెరవేర్చబడకుండా పోయినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, 69 వారాలకు వారికి ముగింపబడిన తర్వాత అభిషిక్తుడైన యేసు ఈ లోకానికి వచ్చారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. వారికి ఈ లోకమునకు వచ్చి యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధించినప్పుడు వారు యేసు ప్రభుని అంగీకరించలేదు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందువలన మత్తయి సువార్తలో మనము చదివినప్పుడు ఆ వాక్యాల్లో రాయబడినది, వారు దేవుని రాజ్యమునకు తగినటువంటి ఫలము వారు ఫలించినందున ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మారినది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 42, 43 వాక్యాల్లో మనము చదివినప్పుడు 43వ వాక్యంలో రాయబడినది, కాబట్టి దేవుని రాజ్యం మీ ఎదురుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నానని చెప్పాను. ప్రభునామానికి స్తోత్రం. యేసు ప్రభు వారి దగ్గర కూర్చున్నాడు. వారు యేసుని అంగీకరించలేదు. అందుకే యోహాను 1వ అధ్యాయంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, స్వకీయులు ఆయనను అంగీకరించలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వాక్యంలో
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగట్టుకు అధికారం ఇవ్వబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఆ దినాలలో యూదులు యేసుని అంగీకరించిన దానికంటే అన్యజనులు యేసు ప్రభుని అంగీకరించారు. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, దానియేలు 9:24 వాక్యంలో 6 కార్యాల గురించి నేను చెప్పాను. దానిలో 4 కార్యాలు నెరవేర్చబడ్డాయి. ఇంక 2 కార్యాలు వారికి నెరవేర్చబడవలసినదిగా గ్రంథంలో రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. అదేంటంటే, ఆలయము కట్టి ఆ మహాపరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాన్ని వారు అభిషేకించవలసినదిగా ప్రవక్తకు దేవుడు బయలుపరిచారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. 24వ వాక్యం చివరిలో మనము చదివితే ఇంకొకటి ప్రవచనము రాయబడి ముద్రింపబడినది. ఆ ఒక్క కార్యమును, దానికి తర్వాత ఆలయము కట్టి అతి పరిశుద్ధ స్థలం అభిషేకింపబడవలసినది. ఇంతవరకు ఆ కార్యాలు ఇంకా జరగలేదు. ఆ కార్యాలు చివరి వారంలో జరగబోతున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. మనం ఇప్పుడు జీవించేది ఈ దానియేలుకు దేవుడు చెప్పినటువంటి 70 వారముల్లో 69 వారములు అయిపోయినాయి. ఇంకొక వారం మిగిలి ఉన్నది. ఆ వారమే 7 సంవత్సర శ్రమల కాలంలో ప్రారంభించబడును. ప్రభునామానికి స్తోత్రం. ఈ 69 నుండి ఈ ఒక్క వారమనే 7 సంవత్సరాల శ్రమల కాలం మధ్య భాగంలో మనం ఇప్పుడు కృపాకాలంలో జీవించుచున్న మనము ఇప్పుడు జీవించుచున్నాం. అందుకొరకే ఇక్కడ రాయబడింది, ఇది అన్యజనుల కాలం అని చెప్పబడినది. ప్రభునామానికి స్తోత్రం. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వాక్యములో మనము చదివినప్పుడు ఒకసారి కూడా చదువుకుందాం. లూకా సువార్త వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగ వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ప్రభునామానికి స్తోత్రం. యెరూషలేము నుండి యూదులు చెదరబట్టబడి అన్యజనులు ఆ దేశంలోనికి వచ్చారు. ఈ బబులోను రాజు కాలమందే యూదులు ఐగుప్తు దేశమునకు, బబులోను దేశానికి తీసుకుపోబడ్డారు. అప్పటి నుండి యూదులు యెరూషలేములో అన్యజనులు దాన్ని స్వతంత్రించుకొని ఏలుబడి చేశారు. సమీప కాలంలోనే యూదులకు కూడా స్వతంత్రం వచ్చినది. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, ఈ లోకంలో జరిగే సంభవాలు ఇవై ఉన్నవి. ప్రభునామానికి స్తోత్రం. మనం గ్రహించాల్సిన కార్యం ఏమంటే, దానియేలు ప్రకటన గ్రంథములో మనము చదువుకున్నట్లుగా ఆ గ్రంథములో రాయబడినది, ఆ 6వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యం ఆయన. ప్రభునామానికి స్తోత్రం. ఈ 7వ బోరాని గ్రంథంలో రాయబడినది. 7 సంవత్సర శ్రమల కాలంలోనే 7 ముద్రలని, 7 బోరులని, 7 పాత్రలని గ్రంథం చెప్తుంది. ఇదైనా చాలా లోతైన సబ్జెక్టు. కొన్ని నిమిషాల్లో దీని గురించి మనం చెప్పి ముగించలేం. ప్రభునామానికి స్తోత్రం. ఈ చివరి వారం ఎప్పుడు ప్రారంభించదు అనేది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే దానితోనే ఈ లోక రాజ్యాలకి ఒక ముగింపు కలగబోతుంది. ప్రభునామానికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ వచ్చిన తర్వాత ఈ భూలోకమునకు అంత్యక్రీస్తు సమాధానాన్ని పరిచేదానికి లోకానికి వస్తాడు. అప్పుడే యూదులు ఈ అంత్యక్రీస్తుని నిజమైన మెస్సయ్య అని వారు అంగీకరిస్తారు. కారణం ఏమంటే 7 సంవత్సర శ్రమల ప్రారంభంలో అంత్యక్రీస్తు వచ్చే యెరూషలేములో దేవాలయాన్ని కడతాడు. ప్రభునామానికి స్తోత్రం. ఇంతవరకు యెరూషలేములో దేవాలయం వారికి ఇంకా కట్టబడలేదు. యెరూషలేముకు వారు వచ్చి చేరినా దేవాలయం కట్టబడలేదు. కానీ దేవాలయాన్ని కట్టేదానికి లేవీయులను, ఎర్రని పశువును, వారు ఎద్దును అన్నిటిని వారు సిద్ధపరచుకున్నారు. కానీ యేసు ప్రభు యొక్క రహస్య రాకడ వరకు యెరూషలేములో దేవాలయం కట్టబడదని ప్రవచనాలు చెప్పుచున్నాయి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ 7 సంవత్సర ప్రారంభంలోనే అంత్యక్రీస్తు భూలోకానికి సమాధానపరిచేదానికై
ఈ భూలోకానికి వస్తాడని దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 28వ వాక్యములో గ్రంథము తేటగా చెప్పుచున్నది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును. మరియు 21 దానియేలు 11:21 అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇప్పుడు ఘట సర్పం ఆకాశ మండలంలో ఉన్నట్లుగా తెలుగు బైబిల్లో పరలోకం ఉంది, మిగిలిన భాషాంతరంలో ఆకాశ మండలం అని ఉంది. ఆకాశ మండలంలో ఘట సర్పం ఇప్పుడు ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రభునామానికి స్తోత్రం. యేసు ప్రభుకి రహస్య రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ప్రకటన గ్రంథం 12:7లో చెప్పబడినట్లు మికాయేలు ఆయన దూతలు వచ్చి ఘట సర్పంతో ఆయన దూతలతో యుద్ధం చేస్తారు. వారు పరలోకం నుండి ఈ భూలోకంలో పడవేయబడుదురు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఆ ఘట సర్పం ఈ లోకానికి వచ్చి తన యొక్క అధికారాన్ని, తన శక్తిని సముద్రము నుండి లేచి వచ్చే ఒక మృగానికి ఇచ్చినట్లుగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వాక్యములో రాయబడినది. మీ చేతులు అందట్లో ఇలాంటి ఒక పట్టం ఇవ్వబడినది. దానిలో ఈ క్రింద భాగంలో మీరు చాట్లో కూడా ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ రాయబడింది అంత్యక్రీస్తు పరిపాలనే. ఆ అంశంలో కింద మీరు చూసినట్లయితే ఒక ఘట సర్పం, ఒక మృగం, ఆ భూమి మీద నుండి పైకి వచ్చే ఒక గొర్రె లాంటి ఒక అబద్ధ ప్రవక్తను గురించి అక్కడ రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఇప్పుడు ఈ యొక్క ఘట సర్పం ఆకాశ మండలంలో ఉండి క్రియ చేస్తుంది. ప్రభునామానికి స్తోత్రం. 7 ప్రభు యొక్క రహస్య రాకడ తర్వాత అతడి భూలోకానికి పడదోయబడతాడు. వాని అధికారం, శక్తి ఈ భూలోకం నుండి వచ్చే ఒక మృగము లాంటి, అతడు మనుషుడే కానీ అతనికి మృగ స్వభావం ఉంటుంది. ప్రభునామానికి స్తోత్రం. ఆ మృగ స్వభావం గల మనుషునికి తన అధికారాన్ని, శక్తిని ఇస్తాడు. ప్రభునామానికి స్తోత్రం. అదే సమయంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యంలో చదివితే భూమిలోండి లేచి వచ్చే ఒక అబద్ధ ప్రవక్తను గురించి అక్కడ రాయబడినది. ఈ లోక రాజకీయ అధికారము, మతాధికారము ఈ 2 కలిసి అంత్యక్రీస్తు ఈ భూలోకములో ఏలుబడి చేయి నిమిత్తమై ఘట సర్పము ఈ 3 కలిసి సాతాను యొక్క త్రిత్వంగా ఈ భూలోకమును ఏలుబడి చేయబోతుంది. మొదటి 3.5 సంవత్సరాలు చేయి విడబడిన సంఘానికి శ్రమలు. ప్రభునామానికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మీరు కింద చదువుకుంటూ వస్తే ఆ కాలంలో ఉండే శ్రమల గురించి రాయబడినది. అవన్నీ వివరించేదానికి ఇప్పుడు సమయం లేదు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆ కాలమందే యూదులు అంత్యక్రీస్తుతో కూడా నిబంధన చేసుకుంటారు. ప్రభునామానికి స్తోత్రం. యూదులకు అంత్యక్రీస్తు దేవాలయాన్ని కట్టిస్తాడు. అప్పుడే ఆ పరిశుద్ధ స్థలం అభిషేకింపబడుతుంది. ఒక పక్కన యూదులు అంత్యక్రీస్తు ఐక్యపడి ఆరాధన జరుగుతుంటుంది. ఇంకొక ప్రక్కన చేయబడిన సంఘానికి శ్రమలు. ప్రభునామానికి స్తోత్రం. అయితే ఈ శ్రమలలో 7 వారాల్లో చివరి వారంలో 7 సంవత్సరాల్లో అర్థవారం జరిగిన తర్వాత యూదులతో చేసిన నిబంధనను వాడు బ్రద్దలు చేస్తాడు. ఏ ఆలయం అయితే కట్టబడినదో ఆ ఆలయంలోనికి హేయమైన వస్తువులను తీసుకొని వస్తాడు. అప్పుడే యూదులు కళ్ళు తెరవబడతాయి. ఇతడు క్రీస్తు కాదు, మెస్సయ్య వేరే ఉన్నారని వారు కన్నులు తెరవబడతాయి. దీని గురించే ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 15వ వాక్యంలో మనం ప్రారంభములో చదివినటువంటి వాక్యం. ప్రభునామానికి స్తోత్రం. దాని తర్వాత యూదులు అంత్యక్రీస్తుని ఎదిరిస్తారు. ఈ కాలంలోనే ఒక పక్కన ప్రభు పరలోకం నుండి పలు విధాలైనటువంటి శ్రమలకు లోకాన్ని గురి చేయబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆ కాలమందు 144,000 మంది యూదులు మాత్రం ముద్రింపబడి కాపాడబడుదురు.
మిగిలిన వారందరూ నష్టపరచబడుదురు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ చాలా లోతైన సత్యాలు. దీన్ని వివరించి చెప్పేదానికి అధిక సమయం మనకు కావలసి ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ఈ భూలోకంలో 7 సంవత్సరాల శ్రమలు రాబోతున్నాయి. దానిలో మీరు గ్రంథములో చదివినప్పుడు ఆ మహాశ్రమల కాలంలో మనుషుడు మరణాన్ని వెతుక్కొని పోతాడు, కానీ వారికి మరణము రాదని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో తేటగా రాయబడినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇలాగన ఈ 7 సంవత్సరాల యొక్క చివరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రభునామానికి స్తోత్రం. దాని గురించే ఈ యొక్క ప్రతిమలో ఆడ మనం చివరిగా చూసినప్పుడు ఒక చేతి సహాయం లేనటువంటి ఒక రాయిని గురించి రాయబడినది. అది వచ్చి ఈ రాజ్యం వచ్చి ఢీకొనబోచున్నది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యమును మనం చదివినప్పుడు ఆ చేతి సహాయం లేని లేక తీయబడిన రాయి ఇనుము మట్టి కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా వెరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారము ఏకముగా దంచబడి కళ్ళెములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను వెరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. ప్రభునామానికి స్తోత్రం. అదే ఇక రాబోయే 1000 ఏండ్ల పరిపాలన. ప్రభునామానికి స్తోత్రం. మీకు ఇవ్వబడినటువంటి పేపర్లో కూడా మీరు అక్కడ చదివినట్లయితే ఆ పాదములను వచ్చి ఢీ కొట్టేటువంటి ఒక రాయిని గురించి మనం చదువుతున్నాం. ప్రభునామానికి స్తోత్రం. అంతటితో కూడా ఈ భూలోకములుండే రాజ్యాలకు ఒక ముగింపు కలగబోతుంది. ప్రభునామానికి స్తోత్రం. ఇంతవరకు ఈ భూలోకములుండే రాజ్యములన్నిటికంటే కూడా అంత్యక్రీస్తు పరిపాలన వచ్చే ఆ రాజ్యం అనేది అది దేవుని జనులకు చేయి వదిలిపెట్టబడిన వారికి మిక్కిలి అపాయకరమైనటువంటి కాలములుగా కనబడుతున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. దానియేలు గ్రంథములో మనము చదివినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము చదివినప్పుడు 15వ వాక్యంలో కింద రాయబడినది ఆ దినములు మహాశ్రమ దినములని యేసు ప్రభు చెప్పాడు. ప్రభునామానికి స్తోత్రం. అయ్యో 19వ వాక్యం, అయ్యో ఆ దినములలో గర్భిణీకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోటు చలికాలం మందైనను విశ్రాంతి దినమైన సంభవించుకుండవలని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోవని యేసు ప్రభువే చెప్పాడు. హల్లెలూయా. ఎన్నో శ్రమలు క్రైస్తవులకు మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్నాయి. చరిత్ర పుస్తకాలు మీరు చదివితే, హతసాక్షుల యొక్క చరిత్రను చదివితే మన గుండెలు తరుక్కొని పోతాయి. ప్రభునామానికి స్తోత్రం. అయినప్పటికీ ఎంతోమంది హతసాక్షులుగా మరణించారు. ప్రభునామానికి స్తోత్రం. ఈ విధంగా దానియేలు యొక్క ప్రవచనలు చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనం ఆ చివరి వారం లేదంటే 7 సంవత్సర శ్రమలు ముగింపబడిన తర్వాత ఈ భూలోకంలో 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. హల్లెలూయా. ఒక ప్రశ్న, యేసు ప్రభు పునరుత్థానం చెందినప్పుడే పరలోకంలోను భూమిలోను నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని యేసు చెప్పాడు కదా. అట్లయితే 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, ఇంకా ఎందుకు ఈ లోక రాజ్యములు యేసు ప్రభు రాజ్యంగా మారకుండా ఉన్నవని అనేకుల్లో ఒక ప్రశ్న లేచి ఉండవచ్చును. ప్రభునామానికి స్తోత్రం. దానికి కూడా ఒక కారణం కలదు ప్రియులారా. యేసుక్రీస్తు రాజులకు రాజుగా ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోతున్నాడు. దానిలో రాజులుగా పరిపాలించే రాజులు ఇంకా తయారు చేయబడలేదు. ప్రభునామానికి స్తోత్రం. ఆ పని దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభింపబడి ఇప్పటి వరకు అది జరుగుతూ ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం. మనము 69వ వారం చివరి వారం అని చెప్పబడే 7 సంవత్సరాల శ్రమల కాలం మధ్యలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. మనం జీవించే ఈ కాలానికి కృపాకాలం అని పేరు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి దినమందు మనం ధ్యానించుకున్నట్లుగా నిశ్చలమైనటువంటి
ఆ రాజ్యమును గురించిన సత్యాలు మనం వినేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా కదల్చబడుతున్నాయి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కానీ ఇక ఎన్నటికి మారనటువంటి, నిశ్చలంగా ఎప్పుడునూ ఉండే స్థిరమైన ఒక రాజ్యము రాబోతుంది. అదే తండ్రి యొక్క రాజ్యం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. నిశ్చలమైన రాజ్యం. ఇప్పుడు మనం జీవిస్తున్న రాజ్యం మీకు ఇవ్వబడినటువంటి పేపర్లో ఉన్నట్లుగా 1000 ఏండ్ల పరిపాలన గురించి, శ్రమల కాలం గురించి రాయబడినది. నిన్నటి దినమందు ఇవ్వబడిన పేపర్లో ప్రేమ కుమారుని రాజ్యం గురించి ఇక్కడ చూస్తున్నాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం జీవించేది ఆత్మీయంగా ప్రేమ కుమారుని రాజ్యంలో జీవిస్తున్నాం. ఈ ప్రేమ కుమారుని రాజ్యం ఎప్పుడు ప్రారంభించబడినది? నిన్నటి దినమందు దాన్ని క్లుప్తంగా విన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో పాపముల నిమిత్తం, పాప పరిహారార్థ నిమిత్తం మరణించి పాతి పెట్టబడి పునరుత్థానం చెందిన తర్వాత మరియా యేసుని తాకేదానికి పోయినది. ప్రభునామానికి స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యంలో దాని గురించి రాయబడినది. వెంటనే యేసు ప్రభు చెప్పాడు, మరియా నన్ను ముట్టవద్దు, ఎందుకంటే మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడైన వానికి ఎందుకు నేను ఎక్కిపోవలసినది. ప్రభునామానికి స్తోత్రం. యేసు ప్రభు పునరుత్థానం చెందిన తర్వాత తండ్రి యొద్దకు ఎక్కిపోయాడు. ఎట్లా ఎక్కిపోయాడంటే మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన మృతుల్లోండి లేపబడ్డాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతుల్లోండి ఎప్పుడు లేపబడ్డాడో రోమా 1:5 రాయబడినది. అప్పుడే దేవుని కుమారుడిగా ఆయన రూపింపబడానని రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. అట్లయితే అంతకుముందు ఆయన దేవుని కుమారుడు కాడా? ఈ లోకమునకు వచ్చేటప్పుడు ఆయన వాక్యంగా వచ్చాడు. ఈ లోకానికి రాకమునుపు నిత్యములో ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ముద్దు బిడ్డగా, కుమారుడిగా ఆయన జీవించాడు. ఆయనలో ఏ పాపం లేదు. అదే లెక్కలో ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మనలాంటి రక్తమాంసములు గల శరీరములో ఆయన జీవించినందున పాపము ఆయనలోనికి ప్రవేశించేదానికి హేతు ఉన్నది. అందువలననే ఆయన పుట్టుకలో పాపం లేదు, పాపం ఎరుగుడు, పాపము చేయలేదు, పాపం అంటే ఏమో తెలియదు. అట్టి పరిశుద్ధుడిగా ఆయన జీవించినప్పటికీ పాపము నుండి ఈ లోకములో ఆయన జీవించినందున పాపము ఆయన ఆత్మ జీవ శరీరంలో ప్రవేశించడానికి హేతు ఉండినది. అందుకొరకే మనలాంటి రక్తమాంసములు గల శరీరములో యేసుప్రభు జీవించేటప్పుడు కన్నీళ్లతో, మహారోదనతో తన్ను మరణం నుండి రక్షించాల దేవుని చూసి ఆయన ప్రార్థించినట్లుగా వేద గ్రంథములో రాయబడినది. పరిశుద్ధ నామానికి స్తోత్రం. శరీరములో జీవించినంత కాలమంతా పాపము తనలోనికి రాకుండానట్లుగా కన్నీళ్లతో, మహారోదనతో ప్రార్థించాడు. ఆయనలో పాపమే లేదు, ఆయన పరిశుద్ధుడే. ముందున్న నిత్యములు ఎలాగున్నాడో ఈ భూలోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి పునరుత్థానం చెందిన తర్వాత ముందున్న నిత్యములో కుమారుడు ఎలాగ పరిశుద్ధుడిగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగనే పరిశుద్ధుడిగా ఉన్నాడని నిరూపించడానికి ఆయన సమాధానుడు లేపబడి తండ్రి యొద్దకు పోవలసినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎప్పుడైతే ఆయన తండ్రి దగ్గరికి పోయాడో తండ్రి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ముందున్న నిత్యములో నువ్వు ఎలాగ పరిశుద్ధుడిగా ఉన్నావో ఈ భూలోకములో పాపం నిండిన లోకములోనికి వచ్చి పాపంలో నీవు చేరకుండా అదే పరిశుద్ధత గల కుమారుడిగా నీ ఉన్నావని తండ్రి ఆయనకి సాక్ష్యం చెప్పాడు. అందరూ ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం గమనించాల్సిన కార్యం ఏమంటే ఈ పరిపూర్ణమైన సంపూర్తి చెందిన ఆ కుమారుణ్ణి తండ్రి అభిషేకించి మనకి యాజకుడిగా ఈ లోకానికి పంపాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇదంతా చాలా లోతైనటువంటి సత్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో మనము చదివినప్పుడు నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి ఆయనను మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన యాజకుడిగా పునరుత్థానము చెంది తండ్రి యొద్దకు పోయిన యేసుని తండ్రి అయిన దేవుడు అభిషేకించి యాజకుడిగా ఈ లోకానికి పంపాడు. అంతవరకు అహరోను క్రమ ప్రకారమైన యాజకత్వం ఉండినది. కయప ఎప్పుడైతే వస్త్రాలను చీల్చుకున్నాడో పాత నిబంధన యాజకత్వం మార్చబడినది.
ఎప్పుడైతే యేసు తండ్రి దగ్గరికి పోయాడో అప్పుడు వేరొక యాజకత్వం మన కొరకై నియమింపబడినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వాక్యమందు నాశనము లేని జీవమునకు శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ కుమారుణ్ణే దేవుడు మనకి యాజకుడిగా ఈ భూలోకానికి పంపాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివినప్పుడు 8వ అధ్యాయం 28వ వాక్యంలో పరిశుద్ధ గ్రంథములో రాయబడినది, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని మనకి ఆయన యాజకుడిగా నియమించాడు. ఇప్పుడు యేసు ప్రభు మన నిమిత్తమై యాజకుడిగా తండ్రి కుడిపార్శ్వమందున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యాజకత్వం మార్చబడినది. ఇప్పుడు యాజకత్వానికి పేరు మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన యాజకత్వం. మెల్కీసెదెకు అంటే ఏంటనేది వివరించి చెప్పేదానికి సమయం చాలదు. ప్రభునామానికి స్తోత్రం. దానియేలు మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదివినట్లయితే అక్కడ మెల్కీసెదెకును గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో మెల్కీసెదెకు క్రమమును గురించి రాయబడిన. ప్రభునామానికి స్తోత్రం. ఆ క్రమ ప్రకారమైన యాజకత్వం యేసు ప్రారంభించారు. అదే ఇప్పుడు పెంతెకోస్తు సంఘములో జీవించుచున్న దైవ సేవకులు చేసేటువంటి యాజకత్వపు సేవ. ప్రియులారా, ఈ యాజకత్వపు సేవ వలన తప్ప వేరే దేని ద్వారా నిశ్చలమైన రాజ్యమునకు పోయి చేరే ఆ రహస్య రాకడలో, లేదంటే ఈ సంఘం ఒక మగ శిశువుని కని ఆ శిశువు సింహాసనానికి ఎత్తబడుతుంది, వాళ్ళే యేసు వలె సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఈ భూలోకములో జీవించి ఒక గుంపు జనులు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆ యేసు వంటి పూర్ణత అనేది మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన యాజకత్వము ద్వారా తప్ప వేరొక విధంగా మనము పొందుకోలేం. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 19-20 వాక్యములో రాయబడినది, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైన మన ఆత్మకు లంగరు వలె తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు ఆ తెరలోనికి అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించెను. ప్రభునామానికి స్తోత్రం. తెర లోపలని చెప్పబడేది ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం. నిశ్చలమైన రాజ్యములో, తండ్రి రాజ్యములో నూతన భూమిని, నూతన ఆకాశమని, నూతన యెరూషలేమని రాయబడినది. ప్రియులారా, నిత్యమంతా నూతనమైనటువంటిదే. అక్కడ పాతది ఏముండదు. ప్రభునామానికి స్తోత్రం. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం అంత నూతనంగా మారుతుంది. అది ఎలాగని ఈ భూలోకములో మనము గ్రహించుకునే దానికే 40 సంవత్సరాల ఇశ్రాయేలు ప్రయాణంలో వాళ్ళు వేసుకున్నటువంటి ఆ పాదరక్షకులు, ఆ చెప్పులు పాతగిల్లే లేదంట. వాళ్ళ వస్త్రాలు పాతగిల్లే పోలేదు. ప్రియులారా, ఇది సత్యం, జరిగిన కార్యం. అవి ఎప్పుడు క్రొత్తగా నూతనంగానే ఉన్నాయి. దానికి కారణం వాళ్ళు మన్నాను భుజిస్తూ ఉన్నారు. దేవుని ఏలుబడి కింద వాళ్ళు ఉన్నారు. అహరోను క్రమ ప్రకారమే యాజకత్వం కింద వాళ్ళు జీవించారు. ప్రభునామానికి స్తోత్రం. ఆ విధంగానే ఈ క్రొత్త నిబంధన కాలంలో జీవించుచున్నటువంటి మనం నిశ్చలమైన రాజ్యంలో పోయి మనం స్వతంత్రించుకోవాలంటే ఈ భూలోకములో మనము జీవించుచు ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుత్థానం చెంది తండ్రి కుడిపార్శ్వమున యాజకుడిగా ఉండి అక్కడ నుండి పరిశుద్ధాత్మని భూలోకానికి పంపాడు. అపోస్తలుల కార్యములలో 2వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు చదివితే ఆ పరిశుద్ధాత్మ ఈ భూలోకంలో కుమ్మరింపబడినది. అక్కడ 12 మంది శిష్యులు, 108 మంది విశ్వాసులు మొట్టమొదటి అభిషేకం పొందారు. ఆ దినమందే క్రొత్త నిబంధన సంఘం లేదంటే ప్రేమ కుమారుని రాజ్యము స్థాపింపబడినది. ఆ ప్రేమ కుమారుని సంఘము స్థాపింపబడిన, ఆ రాజ్యము స్థాపింపబడిన ఆ దినమందే పేతురు అపోస్తలుడు లేచి ఆ ప్రేమ కుమారుని రాజ్యం యొక్క
చట్టములు ప్రమాణములు వారికి బోధించారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇదన్నీ చెప్పుడుకుని మనకి సమయం చాలనప్పటికీ కొన్ని ముఖ్యమైన కార్యాలు మాత్రం ఈ దినంలో చెప్పాలని కోరుచున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన సంఘములో అన్య భాషల గుర్తుతో అభిషేకాన్ని పొందని వారు ఎవరు కూడా ఇంకా ఈ ప్రేమ కుమారుని రాజ్యములోనికి రాలేదు. అభిషేకాన్ని మీరు పొంది ఉండి అభిషేకాన్ని మీరు కోల్పోయి ఉన్నట్లయితే మీరు ప్రేమ కుమారుని రాజ్యాన్ని నష్టపరుచుకునుదురు. అందువలన అభిషేకం చాలా ప్రాముఖ్యం. అందుకే మన పరిశుద్ధులు ఒక్కొక్క కూట ఆరాధనలో అభిషేకం ఆత్మతో నింపబడించేదానికి అంతగా ప్రయాసపడుతున్నారు. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు ఈ ప్రేమ కుమారుని రాజ్యములో దేవుడు మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 8 విధులైనటువంటి పరిచర్యలను అక్కడ నియమించి పెట్టాడు. 5 విధములైన ఉద్యోగస్తులు యేసు ప్రభు ఇచ్చారు. 9 విధాలైన వరాలు ఈ ప్రేమ కుమారుని రాజ్యంలోనే ఇవ్వబడినాయి. ప్రభునామానికి స్తోత్రం. వీటన్నిటి ద్వారా మనుషుడు నిశ్చలమైన రాజ్యానికి సిద్ధపరచబడి నిమిత్తమై, విశేషంగా ఈ క్రొత్త నిబంధన కాలంలో జీవించే మనం నూతన యెరూషలేము సియోనుకు పోవుట కొరకై మనము ప్రత్యేకింపబడి ఉన్నాం. ప్రభునామానికి స్తోత్రం. అందువలన ఈ కృపాకాలంలో దేవుడు కృపను అనుగ్రహించి ప్రత్యేకించి మన ఒక్కొక్కరి జీవితాన్ని, రెండవదిగా దేవుని సంఘాన్ని యేసు ప్రభు కట్టుతూ ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యములో రాయబడినది, నిశ్చలమైన రాజ్యమును పొంది అని దేవుని తెలుగులో రాయబడినప్పటికీ ఇంగ్లీష్లో ఇతర భాషాంతరంలో నిశ్చలమైన రాజ్యమును పొందబోవు మనము అని రాయబడినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రీతికరమైన సేవ అనే తెలుగులో రాయబడినది. ఇంగ్లీష్లో ఇతర భాషాంతరములో దేవునికి ప్రీతికరమైన ఆరాధన అని రాయబడినది. ఆ నిశ్చలమైన రాజ్యాన్ని పొందేవారు దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయ నిమిత్తమై ఆ కృపను వాళ్ళు పట్టుకొని జీవించాలని రాయబడినది. తెలుగు బైబిల్లో కృప కలిగి ఉందుమని రాయబడినది. ఇతర భాషాంతరంలో కృపను పట్టుకుందుమని రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఈ కృప అనేది పెంతెకోస్తు దినం ఎప్పుడైతే ప్రారంభింపబడినదో ఆ దినం నుండి ఇప్పుడు మనం జీవించే కాలానికి కృపాకాలం. ప్రభునామానికి స్తోత్రం. పునరుత్థానం చెందిన యేసు ఇప్పుడు నిత్య ప్రధాన యాజకుడిగా ఈ కృపాసనం యొద్ద ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. పాత నిబంధనలో కరుణాపీఠమని, ఇప్పుడు జీవించుచున్న ఈ కాలంలో కృపాసనం అని రాయబడినది. మన పాస్టర్ గారు ప్రారంభంలోనే కృపను గురించి ఒక పాట పాడించారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనం ఇప్పుడు జీవించేది కృపాకాలం. ప్రియులారా, లోకము సృష్టింపబడిన ఆ దినాల నుండి ఇక ఈ లోక రాజ్యాలు ముగింపబడే కాలం వరకు ఈ భూలోకములో జీవించే జనులందరికంటే ఈ కృపాకాలములో జీవించే మనం గొప్ప ధన్యులం ప్రియులారా. ఎందుకంటే ఈ కాలంలో జీవించే జనులే నిశ్చలమైన రాజ్యములో సియోన్ అని చెప్పబడే దేవుడి నివాసం చేసే స్థలములో మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన యాజకత్వం చేసినటువంటి 144,000 మంది దేవుని పరిశుద్ధులు అక్కడికి పోయి చేరబోతున్నారు. ఆ దినములు ఆయన ముఖాముఖంగా చూడబోతున్నారు. అందుకొరకే తెల్ల వస్త్రాలు, తల్లిదండ్రులను వదిలిపెట్టి సొంత అన్నదమ్ములను, అక్కచెలను, తమ ప్రాణాలని ద్వేషిస్తూ ఈ లోకములను అంతా వదిలిపెట్టి ఈ సేవ చేయుటకు కారణము అది మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన సేవ. ప్రభునామానికి స్తోత్రం. నేను వచ్చిన ప్రారంభంలో ఇంటికి ఒక లెటర్ కూడా వేయవంట. అక్కడి సేవకులు అందరూ వచ్చి నన్ను కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రభునామానికి స్తోత్రం, ఒక మాట మాట్లాడచ్చు కదా అని. ప్రియులారా, ఇది మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన సేవ అన్నది ప్రియులారా, దీనిని మనం గ్రహించాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ సేవ ఒక విశేషమైనటువంటి సేవ. ఈ యొక్క సేవ ద్వారా మనకు ఒక పూర్ణత అనేది కలదు. ఈ యొక్క అనుభవంలో మనం ఈ భూలోకములు ఉండగానే ఆ నిశ్చలమైన రాజ్యాన్ని మనం పోయి స్వతంత్రించుకునేదానికి మనము వినయ భయభక్తులతో ప్రీతికరమైన ఆరాధన చేయాలని పరిశుద్ధ గ్రంథములో రాయబడినది. అందుకొరకే మన ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉండాలి.
ఏ విధంగా మనం ఆరాధించాలి? ప్రభునామానికి స్తోత్రం. కొత్త నిబంధన కాలములో జీవించే మనం ఏ విధంగా ఆరాధించాలి? దేవునికి ప్రీతికరంగా సేవ చేయాలని తెలుగులో రాయబడినది, ఇతర భాషాంతరాల్లో ఆరాధించాలని రాయబడినది. మీరు నిత్యానికి పోయి చూస్తే ఇక్కడ రాయబడినది కింద ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలలో పరలోకములుండే సకల సృష్టి జీవము గల దేవునికి ఆరాధన చేస్తుంది. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు మీరు ఇంటికి పోయి చదవండి, వివరించేదానికి సమయం లేదు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ ఆరాధనకు సాదృశ్యంగానే ఈ లోకములో మనం ఆరాధన చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనం చదివినప్పుడు, మొదటి 2 అధ్యాయములో మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించి దేవునికి ఆరాధన చేయాలని రాయబడినది. అందుకొరకు మన చర్చిల్లో కుర్చీలు వేయట్లేదు. ఏదో వయసు అయిన వాళ్ళు, శరీరంలో చాలా వీలు కాని వారు. అసలు లాజరస్ గారు చెప్పేవాళ్ళు, చైర్లో కూర్చొని ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో నేను చైర్లో కూర్చుంటానంటే మీకంటే నేను ఏదో పెద్ద చీప్ పాస్టర్ని కూర్చోలేదు, నా శరీరంలో కొన్ని బలహీనతల్లో నేను కూర్చుంటున్నానని చెప్పాను. ప్రభునామానికి స్తోత్రం. మన శరీరాన్ని సజీవ యాగముగా, సజీవ యాగం అంటే జీవంతో ఉండగానే బలిగా మారే, అందుకే మోకాళ్ళు వేసేది, చేతులు ఎత్తేది. ప్రభునామానికి స్తోత్రం. పరిశుద్ధ అలంకారంతో ఆరాధించాలని బైబిల్లో రాయబడినది. అందుకే మనం ఈ లోకంలో ఉండే నగలు వేసుకోవట్లేదు, ఈ లోకంలో ఉండే మీసాలు పెంచుకొని లోకస్తులాగా మనం తిరగట్టలేదు. పరిశుద్ధ అలంకారాలు జయించిన వాడు తెల్లని వస్త్రాలు, పరలోకంలో పోతే వేరే కలర్ గడియ రంగు లేదు, వాళ్ళు తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించుకుంటారు. అందుకొరకే తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆరాధనకి రావాలని చెప్పేది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఎంత చెప్పినా వారికి అది గ్రహింపే కలుగుటలేదు. పరలోకానికి పోతే తెల్లని వస్త్రాల్లో ఉండాలి, ఈ భూలోకములోని తెల్లని వస్త్రాలు ధరించుకోలేని వారు పరలోకములు ఎలాగ తెల్లని వస్త్రాలు ధరించుకుంటారో తెలియదు. అంత మాత్రమే కాదు, ఒక్కొక్క ఆరాధనలో మీరు పాలు పొందేటప్పుడు మీరు ఆ వాక్యాలని ఇంట్లోకి పోయి చదువుకోండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యములో దేవునికి ప్రీతికరమైన సేవ అని తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో ఇతర భాషలలో దేవునికి ప్రీతికరమైన ఆరాధన. పరలోకంలో నిత్యంలో నిశ్చలమైన రాజ్యానికి పోతే అక్కడ ఆరాధన జరుగును ప్రియులారా. ప్రభునామానికి స్తోత్రం. అందుకొరకే దేవుని ఆరాధించే వారికి పవిత్రమైన హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి. వీటన్నిటికీ వాక్యాలు ఉన్నాయి. ప్రభునామానికి స్తోత్రం. అందుకొరకే ఒక తర్జుమా సేవ చేయాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఒక మ్యూజిక్ వాయించాలన్నా దేవుని సన్నిధానంలో వారికి మంచి మనస్సాక్షి, మంచి హృదయం వారికి అవసరం. అందుకొరకే రాత్రి అంతా శనివారం ప్రార్థన చేయకపోతే పొద్దున్నే సాక్ష్యం చెప్పించారు పరిశుద్ధులు. ఒక సాక్ష్యం గల జీవితం లేకపోతే సేవనివ్వరు. ప్రభునామానికి స్తోత్రం. కొంతమందిని శిక్షించి సాక్ష్యాలు చెప్పనీయట్లేదు. కారణం ఎందుకు? శిక్ష. సాతాను మన మీద నెపము లేకుండా, నేరస్థాపన చేయకుండా ఉండుట కొరకై. ప్రభునామానికి స్తోత్రం. కాలాలు గతించేటప్పుడు, కొత్త తరాలు వచ్చేటప్పుడు అనుభవాలు మరుగైపోతున్నాయి. దేవుడు ఇశ్రాయేలు జనులకు ఏం చేశాడో ఎరిగిన సంతతి, ఆ తరం వారు గతించిపోయిన తర్వాత క్రొత్త తరం ఒకటి లేచినదని న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో తేటగా రాయబడినది. వారేం చేసినారు? తమ పితరుల దేవుని త్రోసివేశారు, తమ పితరులు నియమించిన సరిహద్దుపు రాళ్లను త్రోసివేశారు. ప్రభునామానికి స్తోత్రం. అన్య దేవతలకు వారు ఆరాధించారు. ప్రియులారా, అన్య దేవత ఆరాధన సంఘములో రాకూడదు. ఒక సేవ అనేది పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ ఎదుట నిలబడి చేసే సేవ, అదొక పరిశుద్ధమైన ఆరాధన. మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. మనం చేసే ఒక్కొక్క సేవ, మేము ప్రసంగించే ప్రసంగాలు, పాడే పాటలు, వాయించే వాయిద్యాలు, ఇవి మనుషుని దేవునితో కూడా తీసుకొని పోయే ఐక్యపరిచేవిగా ఉండాలి. కానీ అవి ప్రత్యేకించి దేవుని సముఖాన్ని నష్టపరిచేదిగా ఉండకూడదు. ప్రియులారా, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధనని భూలోకంలో జీవించుచున్నటువంటి మనము సరియైన రీతిలో, ఆరాధించవలసిన రీతిలో ఆరాధించకపోతే ఆరాధనలో ఏ మేలు మనకు దొరకదు. బైబిల్లో రాయబడినది, ఒక తల్లి
వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించుదును. మీరు యెరూషలేములో ఆదరింపబడుదురు. ఈ యెరూషలేం ఏంటి? ఇదే ఆదివారపు ఆరాధనలో మనము సమకూడి వచ్చే దేవుని సన్నిధానం. ఈ సన్నిధానానికి ఒక తల్లి తన బిడ్డను ఎట్లా ఆదరిస్తుందో అలాగ ఆదరించేదానికి దేవుడు వస్తున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందువలనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యములో రాయబడినది, మనం మంచి మనస్సాక్షి గలవారుగా నిశ్చీవ క్రియలు విడిచి దేవుని సేవించాలి. ఆరాధనకు వచ్చేదానికి మునుపు ఒకరితో ఒకరు సమాధాన పడాలి. భార్యతో గొడవపడి భార్యని తిట్టి భార్యని కొట్టొచ్చి ఇక్కడ అన్య భాష మాట్లాడకూడదు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇందులో సమాధానం లేకుండా ఆరాధనకు రాకూడదు. మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు మంచి మనస్సాక్షి గలవారుగా ఆరాధించాలి. ఆరాధనకు వచ్చేటప్పుడు మంచి శుద్ధ హృదయం గలవారుగా మీరు దేవుని ఆ సుముఖానికి రావాలి. ప్రభునామానికి స్తోత్రం. అప్పుడు మాత్రమే మీరు వచ్చి కూర్చున్న వెంటనే డ్రమ్ము కొట్టాల్సిన లేదు, పాట పాడాల్సిన అవసరం లేదు, మ్యూజిక్లు కొట్టి 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 ఆత్మ నింపబడాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరు నా మీద కోపపడవద్దు. ఇది సత్యం ప్రియులారా. కాలాలు మారిపోతున్నాయి. వేరే తరాలు, కొత్త కొత్త తరాలు వస్తున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. ఎందుకంటే కృపాకాలంలో జీవించే మనం కృపను పొందుకోవాలి ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాసనం దగ్గర ఉండి ఆ కృపాసనంలో నుండి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప ఎంత కృప కావాలన్నా మనకి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈ కృప వలననే మనం ఈ భూలోకములో యేసు ప్రభువులే మనం మారగలం. ఈ సేవ యొక్క ఒక శ్రేష్టత ఏమంటే, ఈ మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన ఈ సేవ యొక్క శ్రేష్టత విశేషం ఏమంటే, మనుషుణ్ణి యేసు ప్రభువులే మార్చేదే ఈ సేవ యొక్క విశేషత, శ్రేష్టత. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యములో పౌలు చెప్పుచున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణంగా చేసి నిలబెట్టే సేవయే మన సేవ. అందుకొరకే దేవుడు అపోస్తలులకు ఉపదేశం అనుగ్రహించాడు. ప్రారంభంలో అభిషేకింపబడిన సంఘము అపోస్తలుల ఉపదేశమందును, ప్రార్థన చేయటి ఎందును, రొట్టె విరుచి ఎందును ఎడతెగక నిలిచి ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం. అపోస్తలుల ఉపదేశం యొక్క శ్రేష్టత ఏంటి? పెంతెకోస్తు దినమందు లేచి తేటగా బోధించాడు పేతురు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. అంత మాత్రమే కాదు, ఇంకా అనేక మాటలతో వారిని హెచ్చరించచ్చు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మిమ్మల్ని మీరు రక్షించుకునండి ఒక ప్రత్యేక జీవితాన్ని గురించి చెప్పబడినది. ప్రియులారా, ప్రభునామానికి స్తోత్రం. అందుకే మన జీవితంలో అభిషేకంతో నిలబడిపోకుండా ఒక ప్రత్యేక జీవితాన్ని చేయించున్నాం. చెప్పుడుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను కనిగిరిలో సేవ చేసేటప్పుడు ప్రక్కన రొంపితోటలోనే ఒక గ్రామం ఉండేది ప్రియులారా. చాలా పేద ప్రజలు. ఆ కాలంలో పరిశుద్ధులు నెలలకు అక్కడ రాలేరని ఒక మందిరాన్ని ఆడికి ఏర్పాటు చేశారు. బైబిల్ ఇస్తే చదివేదానికి ఎవరికి రాదు. మన పరిశుద్ధులు పోయి అక్కడ ప్రసంగం చేసి తింటారు తప్ప వేరు ఎవ్వరు వచ్చి ప్రసంగం చేసినా విననే అంగీకరించరు ప్రియరా. ఇతరుల సేవలు తప్పని నేను చెప్పట్లేదు, దయచేసి తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు. ప్రభునామానికి స్తోత్రం. ఇతర సేవలు ఉన్నాయి, వాటిని మేము గణపరుస్తాం. అది విడుదల సేవ మాత్రమే. ఆ సేవ మనుషుని పరిపూర్ణతలోనికి తీసుకొని పోలేదు. ప్రభునామానికి స్తోత్రం. మనం ఈ లోకంలో ఉండగానే అపోస్తలుల బోధలో స్థిరంగా నిలబడాలి. ప్రత్యేకమైన జీవితాన్ని మనం చేయాలి. ఈ ప్రత్యేక జీవితం మనం చేయకపోతే మన రక్షణను మనం కాపాడుకోలేము. ఉపదేశంలో ప్రత్యేకత, జీవితంలో ప్రత్యేకత చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యకరమైన ఉపదేశం ఎవరైతే తీసుకుని రాకుండా పోతారో వారి నుండి మనల్ని మనమే ప్రత్యేకించుకుని జీవించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ సత్యాలను ఏం చెప్పలేదు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు, పేతురు
పెంతుకోస్తు దినమందే ఈ సత్యాల్ని సంఘానికి బోధించి ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వాక్యం నుండి 42వ వాక్యం వరకు మీరు చదివితే నేను చెప్పిన వాక్యాలన్నీ అక్కడ రాయబడినది. అంత మాత్రమే కాదు, ఈ అపోస్తుల ఉపదేశం నుండి ఒక శ్రేష్టత ఏమంటే దైవిక స్వస్థత. ప్రభునామానికి స్తోత్రం. 2 యోహానులో మనము చదివినప్పుడు యోహాను అపోస్తులు తన యొక్క పత్రికలు రాసినప్పుడు 3 యోహాను 2వ వాక్యం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయములో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రభునామానికి స్తోత్రం. మనిషిని ఆత్మ ఎంతగా వర్ధిల్లుతుందో అన్ని విషయంలో వర్ధిల్లి వాళ్ళు సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. యేసు ప్రభు పాపాల కొరకు రక్తం కార్చడం మాత్రమే కాదు, మన వ్యాధుల స్వస్థత నిమిత్తమై యేసు కల్వరి శిలువలో గాయాలు పొందాడు, దెబ్బలు పొందాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడినది, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. నేను సేవకు రాకమునుపు పచ్చకామరల వ్యాధితో ఉన్నా. దైవిక స్వస్థతలో నిలబడినప్పుడు పోరాటాలు వచ్చినాయి. ప్రియులారా, కృపలో దేవుడు నిలబెట్టాడు. అద్భుత స్వస్థతను దేవుడు నాకు అనుగ్రహించాడు. మేము దైవిక స్వస్థతలో జీవిస్తున్నాం. ఇది మా వేదిక ప్రసంగం కాదు, ఇది మా జీవిత అనుభవం అయి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు దెబ్బలతో సంపాదించిన స్వస్థతను మేము అనుభవిస్తున్నాం. మన సెంటర్ పాస్టర్ గారు, పీటర్ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేశాడు. ఏ వ్యాధులు వచ్చినా ఆయన గాయాల్ని విశ్వసించి శుద్ధీకరించుకొని యేసు దగ్గర నుండి స్వస్థత పొంది జీవిస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ దైవిక స్వస్థత? దైవిక స్వస్థతలో ఒక మనుషుడు లేడంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరం రూపాంతరం చెందదు. నేను దర్శిలో ఉన్నప్పుడు కన్వెన్షన్ జరిపాం. 4 దినకోటాల్లో విశ్వాసులు సాక్ష్యం చెప్పారు, మేమందరం దైవిక స్వస్థతలో ఉన్నాం, దైవిక స్వస్థతలో ఉన్నామని. దాన్ని విని ఒక ఆయన 38 సంవత్సరాలు వేరే సహవాసంలో ఉన్న ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు తెలుసా? వేగు చూసేదానికి. వీళ్ళు అబద్ధం చెప్తారు, ఎట్లా మందులు లేకుండా జీవించగలరో. వీళ్ళని పోయి చూసి మందులు పెట్టి కనిపెట్టి వీళ్ళని అవమానపరచాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే వచ్చిన ఆయన సాక్ష్యం చెప్పాడు, అందుకే నాకు తెలుసు. అదే నెల టమాటా చికెన్ గుని అని వచ్చింది. ప్రభునామానికి స్తోత్రం. నేను పోతే నాతో కూడా వచ్చేవాడు. ఆ విశ్వాసులు, దైవిక స్వస్థతలో ఉన్న విశ్వాసులు నేరుగా విశ్వాస గురానికి వచ్చి పండుకునేవాళ్ళు. మేము ప్రార్థన చేసి లేపి వాళ్ళని ఇళ్ళకు పంపించేవాళ్ళం. ప్రియులారా, దర్శి విశ్వాసులు అంటే పాత వాళ్ళకి నేను చేసిన ఆ కాలం ఉండే సేవలు ఉండే అనుభవాలు వాళ్ళకి తెలుసు. ప్రభునామానికి స్తోత్రం. దైవిక స్వస్థత సత్యం మనకు కావాలి ప్రియులారా, లేదంటే ఈ శరీరం రూపాంతరం చెందదు. యేసుక్రీస్తుని మృతుల నుండి లేపిన ఆత్మ సావునకు లోనైన మీ శరీరాలను కూడా జీవింపజేస్తుందని రాయబడినది. ఈ ప్రేమ కుమారి రాజ్యములుండే మనము నిశ్చలమైన రాజ్యమునకు పోయి స్వతంత్రించుకునే దానికి ఒక తాత్కాలిక కాలములో పెంతెకోస్తు దినం నుండి యేసు ప్రభు యొక్క రహస్య రాకడ వరకు మనము జీవించే ఈ కాలమే ప్రేమ కుమారుని రాజ్యం. ఈ రాజ్యములో అపోస్తుల ఉపదేశం ఇవ్వబడినది, మహిమగల ఆత్మ ఇవ్వబడినది, మహిమగల సేవ ఉన్నది. వీటన్నిటి ద్వారా మనుషుడు, మట్టి అయిన మనుషుడు మహిమగలవాడుగా మార్చగలడు. ప్రియులారా, ఈ సత్యాల్ని మనము త్రోసివేయకూడదు. ఈ దైవిక స్వస్థలు ఉంటే ఏం జరుగుతుంది? ఈ శరీరం అనేది మనకి పరిశుద్ధాత్మ శక్తి వలన జీవింపజేయటం మాత్రమే కాకుండా 2 కొరింథీ 5వ అధ్యాయం 5 వాక్యములో మనము చదివినప్పుడు ప్రియులారా, మనకి ఒక అక్షయమైన శరీరాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ప్రభునామానికి స్తోత్రం. క్షయత అక్షయతను ధరించుకున్నదు. నిశ్చలమైన రాజ్యం అని చెప్పబడేది, అక్షయత అక్కడ లేనే లేదు. అక్కడ క్షయత అనేది లేదు. అది అక్కడ ఎప్పుడునూ నాశనం లేని, క్షీణత లేని ఒక జీవితమేది. 1 కొరింథీ 15వ అధ్యాయం 50వ వాక్యములో రాయబడినది, ఈ క్షయత అక్షయతను ధరించుకున్నదు. ప్రభునామానికి స్తోత్రం. అందువలనే ఈ క్షయమైన శరీరం అక్షయమైనదిగా మారాలి. ఇందుకొరకే ప్రియులారా, ఈ శరీరములో దైవిక స్వస్థత సత్యాన్ని ఈ భూలోకములుండే దినములలో దేవుని జనులు గైకొనాలి. ప్రభునామానికి స్తోత్రం. మంచి మనసాక్షి కాపాడుకున్న వాళ్ళు ఏ వ్యాధికి భయపడరు. వాళ్ళ పేరు జీవ గ్రంథంలో ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది. వాళ్ళు చచ్చిపోతే యేసు ప్రభు దగ్గరికి పోతారు. 1వ శతాబ్దంలో ఉండేటువంటి దైవ సేవకులు అందరూ కూడా
ప్రభువైన యేసు కొరకై తమ ప్రాణాన్ని అర్పించేదానికి సిద్ధంగా ఉన్నారు. బ్రిటిష్ కాలంలో ఇండియా దేశంలో మిలిటరీకి మనుషుల్ని ఎలాగ తీసుకున్నారంటే, చదువులంతా వాళ్ళు చూడలేదు ప్రియులారా. అందరిని లైన్గా నిలబెట్టి, దేశం కొరకు నువ్వు ప్రాణం ఇస్తావా, దేశం కొరకు నేను చచ్చిపోతానని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరిని మిలిటరీలో చేర్చుకున్నారు ప్రియులారా. పెంతెకోస్తు మిలిటరీ కూడా అట్లాంటిదే. ఈ ఉపదేశం కొరకై ప్రాణం ఇచ్చేవాళ్ళు మాత్రమే దీనిలో జయకరంగా ముందుకు సాగగలరు ప్రియులారా. దైవిక స్వస్థత సత్యంలో మనం నిలవబడాలి. యేసు ప్రభు గాయాలు మనకి స్వస్థతనిస్తున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. ఈ అపోస్తుల ఉపదేశంలో పరిశుద్ధపరచబడే ఉపదేశం ఉన్నది. మన ఆత్మ జీవ శరీరాన్ని సంపూర్తిగా పరిశుద్ధపరిచేదాని కొరకై ప్రభు అయిన యేసు రక్తాన్ని కార్చాడు, వాక్యం ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, పలు విధాలైన శ్రమల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, నిశ్చలమైన రాజ్యాన్ని మనం పోయి స్వతంత్రించుకోవాలంటే ఒక పూర్ణతలోనికి మనం ఎదగవలెను. పూర్ణమే ఈ క్రొత్త నిబంధన సంఘం యొక్క విశేషత, శ్రేష్టత. 2 కొరింథీ 13వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఒక వాక్యాన్ని మాత్రం చదువుదాం. 2 కొరింథీ 13వ అధ్యాయం 9వ వాక్యం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. దీని నిమిత్తమే మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థిస్తున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనుక మీరును పరిపూర్ణులై ఉండని యేసు చెప్పినాడు. ప్రియులారా, ఇది మనకు అసాధ్యమైన కృపాసనం దగ్గర ప్రధాన యాజకుడుగా ఉన్న యేసు ఆ కృపాసనంలో నుండి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద ఆ కృప అంత అధికంగా ఉంది ప్రియులారా. ఆ కృప మన బుద్ధికి అందనటువంటి కృప. అది మనల్ని యేసు వలె పూర్ణులుగా మార్చే కృప. ఆ కృప కొరకై మనల్ని సమర్పించుకున్నదము. ప్రభు మనకి సహాయం చేయనుగాక. దేవా కృప